మా ఛానల్. ఈరోజు పులిహోర చేయబోతున్నాను. చూడండి. కావలసిన పదార్థాలు: చింతపండుని నీళ్ళలో ఒక పావు గంట నానబెట్టును. దాన్ని గుజ్జుగా చేసి గ్యాస్ మీద ఉడికించండి దగ్గరికి వచ్చేలాగా. ఆ తర్వాత కళాయిని గ్యాస్ మీద పెట్టి నూనె వేయండి. తగినంత నూనె వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కావలసినంత వేసుకొని పల్లీలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర తగినంతగా వేయించుకొని మనం అన్నం వండి బేసన్లో చల్లారి పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఇవన్నీ అంటే మనం వేయించిన పదార్థాలు, పల్లీలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇవన్నీ ఇంతకుముందే చెప్పాను కదండి. అవి వేగిన తర్వాత అన్నంలో కలిపినట్లయితే అందులో కొంచెం పసుపు, కరివేపాకు అవి వేయించిన తర్వాత కొంచెం తగినంత ఇంగువ వేసుకోండి. దానిని చల్లార్చిన అన్నంలో కలపండి. తగినంత ఉప్పు వేసుకొని కలపండి. తర్వాత ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి, దాన్ని తీసుకొని అన్నంలో మీకు పులుపు తగినంతగా వేసుకొని కలిపినట్లయితే మనకి పులిహోర తయారవుతుంది. తర్వాత ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని తినండి. అబ్బా, ఏమి రుచి! అంతా మైమరచి. సరేనండి, ఉంటాను. బాయ్. చెప్పలేదు పెద్దమ్మ.